హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. హరీష్ కళ్యాణ్ నటించిన 'డీజిల్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే చెన్నైలో సముద్రం కాడ అయితే చాలా మంది ఫ్యామిలీలు అయితే నివసిస్తూ ఉంటారు. వాళ్ళనంతా చంపేసి అక్కడ ఒక పోర్ట్‌ని కట్టాలనుకుంటాడు. కార్పొరేట్‌కి సంబంధించిన ముంబై బేస్డ్ ఒక కోటీశ్వరుడు. సో, ఇలా అనుకుంటున్న ఆ వ్యక్తి చివరికి పోర్ట్‌ని కట్టాడా లేదా అని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమాకైతే 'వెట్రిమారన్' వాయిస్ ఓవర్ అందించాడు. ఆయన వాయిస్ ఓవర్‌లోనే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ అయితే ఒక థ్రిల్లర్ కమర్షియల్ యాంగిల్ మోడ్‌కైతే వచ్చాడనుకుంటా. ఆ రేంజ్‌లో అయితే తన క్యారెక్టర్, తన పెర్ఫార్మన్స్ అయితే నీట్‌గానే చేశాడు. అంతే కాకుండా వినయ్ గాని, ప్రసన్న గాని, అదేవిధంగా సాయి కుమార్ గాని వాళ్ళ క్యారెక్టర్స్ ఏం కావాలో దాన్ని నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. అంతే కాకుండా అతుల్య గాని, కాళీ వెంకట్ గాని, అనన్య గాని చాలా మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళనైతే ప్రాపర్‌గా యూజ్ చేయలేదని నేనైతే అనుకుంటా. సినిమాలో అయితే ఒక సాంగ్ అయితే ఉంటుంది. అదిరిపోయే సాంగ్ అయితే. ఎంత సెన్సేషన్ అంత సెన్సేషన్. అంత వైరల్ అయితే అయిపోయింది. జపాన్ నుంచి ఆ సాంగ్ కోసం అయితే వీడియో చేసి పంపించారు. ఆడియో వైస్ అంత బ్రహ్మాండంగా ఉన్న సాంగ్ అయితే వీడియోగా చూస్తే అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదని నాకైతే ఫీల్ అయింది. సినిమా కోర్ ఐడియా చూసుకుంటే ఒక క్రూడ్ ఆయిల్‌ని తీసుకొని ఒక కార్పొరేట్ కంపెనీ ఎలాంటి పాలిటిక్స్‌ని అయితే చేస్తుంది. దాని చుట్టూ తిరిగే రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌నయితే ట్రై చేశారు వీళ్ళు. మనం రెగ్యులర్‌గా చూసుకునే ఎలా కమర్షియల్ మూవీస్ అయితే ఉంటుందో హీరో, విలన్‌కైతే ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుతుంది. దాంట్లో కొన్ని కాన్సిక్వెన్స్ అయితే వస్తాయి. దాని ద్వారా చివరికి హీరో ఎలా గెలిచాడనేది మీకు చెప్తూనే ఉంటుంది. అదే కాన్సెప్టే దీంట్లో కూడా ఉంది. అంతే కాకుండా ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరనేది మనకైతే సరిగ్గానే అర్థం కాదు. స్టార్టింగ్‌లో చూసుకుంటే వినర్ రాయ్ అంటారు. తర్వాత మధ్యలో చూసుకుంటే సచిన్ కేల్కర్ అంటారు. మన చివరిగా చూసుకుంటే ప్రసన్న అంటారు. ఎవరు ఎందు గురించి విలన్ అనేది మనకైతే ఎవరు చెప్తే బాగుంటుందిరా నాయనా అనేలాగా అయితే ఫీల్ అవుతుంది. ఈ విషయాన్ని పెట్టుకొని వీళ్ళు అన్ని క్యారెక్టర్స్‌నయితే ప్రాపర్‌గానే ఒక విలనిజంగా అయితే ట్రీట్ చేయలేదు. ఎక్కడో ఒక జోల దాన్ని మంచిగా చూపియాలని మంచి ఎండింగ్‌నయితే ప్లాన్ చేశారు. మనకేమనిపిస్తుందంటే ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క క్యారెక్టర్‌కి మనకైతే ఎమోషనల్‌గా బాండ్ అయితే కనెక్ట్ అవ్వదు. మనకి ఆ ఎమోషన్ కూడా రీచ్ అవునట్టుగానే వీళ్ళైతే డిజైన్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో చాలా లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటుంది. ఉదాహరణకు ఒక కథ అయితే ఉంటుంది. 2,00,00,000 లీటర్ అయితే క్రూడ్ ఆయిల్ ఒక పైప్‌లో అయితే ఉంటుంది. అక్కడ చాలా స్టోర్ చేశారు. కానీ ఎవరో దాన్నయితే కొట్టేసారైతే అని చెప్తా ఉంటారు. అదొక ట్రాక్ అయితే వెళ్తా ఉంటది. ఒకానొక సందర్భంలో అయితే హీరో కూడా దానికి కావాల్సిన ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాడు. ఏది చూసినా ప్రాపర్ రైటింగ్ ఉండదు. ప్రాపర్ ఎగ్జిక్యూషనే మిస్ అయిపోయింది. నేనైతే చాలా ఆశగానే వెళ్ళాను. ఈ సినిమా వచ్చేసి 'హరీష్ కళ్యాణ్' 'పార్కి' మూవీ తర్వాత అయితే తీస్తున్నాడు కాబట్టి మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. ఈసారి నేనైతే థ్రిల్ అయితే ఫీల్ అవుతానన్నాను గానీ సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే ఫీల్ అయ్యాను. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక జస్ట్ యావరేజ్ మూవీని. పెద్దగా హోప్స్ అయితే పెట్టుకొని వెళ్ళొద్దండి. ఈ మూవీ మిమ్మల్ని ఇక్కడ డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఒకవేళ మీకు ట్రైలర్ నచ్చిందా? లేదా మీరు 'హరీష్ కళ్యాణ్' ఫ్యాన్ అయితే వెళ్ళండి. ఇక నేనేం చెప్పలేను. ఓవరాల్‌గా నాకైతే ఇదే అనిపించింది. ఇవాల్టికైతే ఇది ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్‌తో నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేయండి.